మన నీలోఫర్ కేఫేలో పాస్తా కూడా తిన్నాను సార్, చాలా చాలా బాగుంది. నీలోఫర్ పేరు ఎందుకు వచ్చిందంటే నిజాం సర్కార్ కోడల పేరు నీలోఫర్. ఆమె ఏం చేసిందంటే ఒక బీదవాడు చనిపోయినాక హాస్పిటల్ లేకుండే, ఆమె రాజా ఉన్నప్పుడు ఆమె కోడలు హాస్పిటల్ లేకుండే, చిన్న హాస్పిటల్ చనిపోయినాక ఆమె ఏం చేసిందంటే మన దానిలో కట్నం ఎట్లా అంటాం కదా, వాళ్ళ దానిలో మెహర్ అని అంటారు. ఓకే, మెహర్. ఆ బంగారం అమ్మి నీలోఫర్ హాస్పిటల్ కట్టింది. ఇంకా ఏం చేసిందంటే రూపాయి తీసుకోకూడదు, ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి, ఇప్పుడైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది. అందుకోసం ఆ పేరు నేను ఎందుకున్నా, ఆమె వృత్తి ఎట్లా ఉన్నది, నేనైనా బీదవాళ్ళ నుంచి వచ్చిన, అందుకోసం నేనైనా ఇవాళ క్వాలిటీ ఇచ్చి అదే పేరు ఉంచిన, అదే మెయింటైన్ చేస్తున్నా. ఇవాళ ఆ పేరుతోని కానీ ఇక నా సేవ భావన ఉంటున్నా. మా అమ్మ నాన్న చెప్పిండు సేవ చేయాలని. క్యాన్సర్ హాస్పిటల్లో బయటి నుంచి వస్తుండే పేషెంట్కు అన్నం ఇస్తుండే గవర్నమెంట్, కానీ అటెండెన్స్కి ఇస్తలేకుండా. అప్పుడు నేనేం చేసిన, ఫుట్పాత్ మీద వండుకుంటుండే, 2-3 కట్టెలు పెట్టి బండల మీద వండుకుంటుండే. నేనేం చేసిన, గ్యాస్ పొయ్యిలు చేసేసిన. బిఎన్ రావు అని డైరెక్టర్ ఉండే, నాకు అడిగిన వాళ్ళు హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు గ్యాస్ పొయ్యి పెట్టి ఇచ్చిండ్రు. హెచ్పి గ్యాస్ కంపెనీ ఫ్రీ గ్యాస్ అని రసోయి ఘర్ అని పెట్టిండ్రు హెచ్పి గ్యాస్ కంపెనీ బీదవాళ్ళ కోసం. ఆ డైరెక్టర్ గారు ఏం చేసిండు, 6 పొయ్యిలు పెట్టించిండు, సిలిండర్ పెట్టిండు. 5 రూపాయలకు 1 అవర్ వండుకోవచ్చు అటెండెన్స్. నేను పోయి నాకు ఓపెనింగ్ పిలిస్తే, అరే బాబులో స్వభావ సేవ కండి ఇక్కడ ఐసీఐ ఓపెన్, అక్కడ 5 రూపాయలు రాసిండు, గంటకు 5 రూపాయలు. నేనన్నా ఈ గంటకు 5 రూపాయలు బీద వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి తెస్తారు వంట వండేందుకు. నేనన్నా నేనే ఇస్తా, నేనే గ్యాస్ పైసలు ఇస్తే ఆ 5 రూపాయలు లేకుండా చేస్తారంటే, నేనన్నా సిలిండర్ నేనే ఇస్తా, ఒక మనిషికి పెట్టేస్తా. అప్పుడు అది 5 రూపాయలు ఉండే ఫ్రీ అని రాసేసాడు. అదొక సేవ నాకు దొరికింది.